కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తారు అని మేడ చూపించారమ్మా. పాములూరు పెద్ద కోట మేడకాడ కుట్రోగులు వెళ్ళంటున్నారు. ఏమ్మా అది లక్ష్మీదేవి కాలి జబ్బు వచ్చింది, కడుపు కాలిపోతుంది, ఆకలికి పేగులు అల్లాడుతున్నాయి, పిడికిడి బిచ్చం పెడితే ఆకలే తీరద్దంటున్నారు. ఆకలన్న మాట ఆదిలక్ష్మీదేవి ఆలకించింది. పాములూరులో ఇంకా ఆకలన్న వారు ఉన్నారా? గబాబుగా తలుపులు తీసి చూసింది. బాబయ్య నేనెవరో దేవతలు అనుకున్నాను, ఈ కుట్రోగులు తీసుకెళ్లి భోజనం పెట్టాలా అని అంతరాత్మే మాట్లాడుతుంది. ఏమ్మా లక్ష్మీదేవి, దేవతలైతే భోజనం పెడతావా, కుట్రోగులైతే తీసి పెడతావా? నీ పతికిద్దానికి ఇది మంచి పని కాదమ్మా. ఆవిడ ఆత్మ ఆవిడతో మాట్లాడింది. ఏళ్ళే దేవతలు అవ్వచ్చు, ఏళ్ళే కుట్రోగులు అవ్వచ్చు. ఆనాడ కుట్రోగులు ఆదిలక్ష్మీదేవి ఎత్తుకుంది. ఆడవాళ్ళని ఆడవారు ఎత్తుకున్నారు, మగవారిని మనం ఎత్తుకోవాలి అని ఒక కుట్రోగుని 700 సాముని పెద్ద కాపు ఎత్తుకున్నాడు. బాబయ్య ఎవరిని తానాలు ఏంటున్నారమ్మా? శ్రీకాయ మాకాయ చుట్టలను నయ్యా జాకాయ భద్రి నలుగురే పెడుతుంటే ఆదిలో చూదేవితో ఉంటుంది. అమ్మ లక్ష్మీదేవి, నువ్వు నలుగురు పెడుతుంటే మా ఎముకలన్నీ మండుకుపోతున్నాయి. నా కుట్రోగం నీ కట్టుకుంటా తల్లి, దూరం మండే కన్నా తల్లి అని ఆడకుట్రోగ ఆదిలో చూదేవితో మాట్లాడుతుంది. ఇరుగురిని తానాలు చేయించాడు, పట్టు వస్త్రాలు కట్టబెట్టారు, నౌకా పిండి వాళ్ళతో 40 కూరలు చేశాను, కడుపు నిండా భోంచేతురు కాని బాబయ్య. అలాగే ఆదిలో చూదేవి ఇంట్లో తీసుకెళ్లి చుక్కలా పోలికని కూర వడ్డించింది, చంద్రుని పోలికని అన్నం వడ్డించింది. కడుపు నిండా భోంచేయమందమ్మా. భగవంతుడు మన ఇంటికి భోజనానికి వస్తాడా? భక్తుల్ని పడకట్టినా వచ్చాడు. ఆదిలక్ష్మీదేవికి పరీక్ష పెడుతున్నాడు. ఏమ్మా లక్ష్మీదేవి, మాకు ఇటువంటి బొట్టలైతే మాకు అక్కడే దొరుకును. నీ చేతితో పలహారం భోజనం చేస్తే మా కుట్రోగం చెల్లిపోద్దని మా పెద్దలు చెప్పారమ్మా. మాకు ఇటువంటి భోజనానికి ఇంత దూరం రాలేదు, మాకు పెడతామంటే అడుగుతాం, లేకపోతే వెళ్ళిపోతాం అన్నారు. ఆదిలక్ష్మీదేవికి పరీక్ష పెడుతున్నారు. ఉన్నంతలో లేదనకుండా పెడతాం, ఏటో కోరుకోనుంది. కోరుకున్నాక లేదంటే కుదరదన్నారు. నేను లేదన్న ఏటో కావాలంటే కోరుకోనుంది. మాకు నరమాసం మీద భీంతి కలిగిందమ్మా. నరమాసం అంటే ఏటనుకోవచ్చు, ఒక ముసలోడు కాదమ్మా, ముట్టుకోడు కాదమ్మా, అవుకోడు కాదమ్మా. తల్లి కొడుకు కావాలి, అబ్బాయికి 5 ఏళ్ళు నిండిపోయి ఉండాలి. తులసి కొడుక్కి తల్లికి ఇష్టం అవ్వాలమ్మా. కన్నా తల్లి కంట తడి పెడితే భోంచేయం. అటువంటి కన్ను కుర్రోళ్ళు కోసి కూరండమన్నారు. చూడే గుండెకాయలు బుభేరమంటున్నాయి. ఎవరబ్బాయిని తీసుకొస్తే ఎవరు ఎదుర్కొంటారు? అమ్మ మీ అబ్బాయిని ఒక్కసారి ముద్దెట్టుకుంటానంటే దానికేం భాగ్యం, ముద్దెట్టుకుంటారు. కోసి కూర వండుతానంటే ఎవరెత్తారమ్మా? చూడు ఆలోచించింది. వీళ్ళెవరో కుట్రోగులు అనుకున్నాను. నన్ను పరిచయం నాకు వచ్చారు పరమాత్ములు. అని గబగబగా ఇంట్లోకి వెళ్ళి కొడుకు పుట్టిన జాబితా చూసింది. లేక పుట్టాడు, లేక మామిడి ముక్కలాగా. పెళ్ళైన 5 సంవత్సరాలు పుట్టాడు పాల వెంకటరావు. తనలో పుట్టేడని తనకోటెంకర్రావు పేరు పెట్టుకుంది. ఆయాలకు కరెక్ట్ గా 5 సంవత్సరాలు అయింది. బళ్ళో వేసి 5 రోజులు అయింది. మంగళ శనివాడు కోరింపింది. మీ ఇంటికి ఎవరో గురువులు ఇచ్చారు. నుంచుంటే నుంచున్న బలగ మా బాలటెంకర్రావు తీసుకురమ్మంది. బాలటెంకర్రావు బళ్ళోకి మంగళ శనివాడు వెళ్ళి ఏమండే పాములూరు పెద్ద కాపు కుమారుడి గారు బాలటెంకర్రావా
మీ అమ్మగారి నుంచుంటే నుంచున్న బలగ నాతో రమ్మందన్నారు. ఆ మాట పాలటంకర్రావు ఆలకించి బల్లో వేసాక నాయమ్మ ఎప్పుడు నన్ను కౌరెట్టలేదు, నాయమ్మకి కావాలో నాయమ్మకి అవసరం వచ్చిందో మధ్యాహ్నం బల్లో వస్తానని మాస్టర్ దగ్గర సెలవు తీసుకుని కాల గజ్జల మొగలు కట్టుకుని గల్లు గల్లున కొడుకు కొడుకొచ్చుతున్నాడా, కొడుకొచ్చే దారిలో కన్నా తల్లి తొమ్మిది మొల కత్తి పీట మీద కూర్చుందమ్మా. కళ్ళు కళ్ళు మనొత్తుంటే కళ్ళు గుండెకాయలు గుబేరు గుబేరు అంటున్నాయి బాబాయ్. కొడుకు నా చూసింది కన్నా తల్లి రావు 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 కిందా వస్తున్నావు కన్నా కొడుకు నా అవసరం అంతా కొడుక అవసరం అయిపోతుందా, వెంకటరావు ఇలాంటి కొడుకునరా కలలేని గంటానా రావు వెంకటరావు వెంకటరావు నన్ను మీ నాన్నగారిని గుర్తులు పూడి చేస్తామని కొన్నాను కొడుకు, నా చేతులు మూడుతైపోతున్నావా కొడుక రావు వెంకటరావు వెంకటరావా గుర్తు లేదు నువ్వు పుడితే కొడుకు కొన్నాళ్ళ కాకపోతే కొన్నాళ్ళ బతుకుతువా, గుర్తు లేదు నువ్వు పుడితే కొడుకు కొన్నాళ్ళ కాకపోతే కొన్నాళ్ళ బతుకుతువా, నా పాపిష్టి గర్భాన్ని బద్దవు కొడుకు ఇంత 9 నెలలు మోసు కన్నానా రావు ఎక్కడ రావు గుండు గుండు గుండె గుద్దు కొడతా ఏడు చేస్తుంది బాబు. పరుగునొచ్చాడమ్మా అమ్మ బళ్ళు వేసే కానాన్ని ఎప్పుడు కౌరెట్టలేదు, ఇవాళ కౌరెట్టమన్నాడు ఏమీ లేదు కన్న కొడుకు అన్నప్పుడు చెప్పులు వచ్చాయి కడుపు నిండా పాలు అయిపోయిన కౌరెప్పైన కొడుకు అని వచ్చే బాలటంకర్రావు నడ్డాల్లో తీసుకుని అన్నప్పుడు నోటి కనిపించింది మాయా మరగడన బాలటంకర్రావు పాలు తాగుతున్నాడమ్మా. చూసి తల్లే మురిసిపోతుంది రావు వెంకటరావు నా బాలటంకర్రావు కరసారి పాలు కడుపు నిండా పాలు మనసురేక ముద్దు తినాగెట్టారా ఇలాంటి కొడుకునరా అంటానా వెంకటరావు నిన్నంటే కన్నాను రాత కలలేదు నా బాల వెంకటరావా ఈ చేతులు కాదయ్యా రంపాల నా కొడుకు కొడుకును 3 సార్లు ముద్దెట్టుకుని వాళ్ళ మంగారు మధులు తెలుసుకుని ఇచ్చిన దీపం మీరే తీసిపోతున్నారు బాబాయ్. అలాగే పాలటంకర్రావు కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకుని కత్తిపేట గుడి చూసుకుని 3 ఒక్కడికి నరికింది. అమ్మా అమ్మా అమ్మ అంట ప్రాణం విడిచిపెట్టాడు పాలటంకర్రావు. తల్లే మార్చిపోయిందమ్మా చిగురుపోని ఉండాలని దగ్గర పోసేసి 40 మొక్కల కింద చించిన ముక్కలు నరికేసి ఉప్పు కారం పెట్టి నరమాసం తయారు చేసింది బాబాయ్. కుట్రలో కుదారా ఇక నరమాసం తయారైంది భోజనం బాబాయ్. మళ్ళా పరిచి పెడుతున్నాడు అమ్మా లక్ష్మీదేవి మాకు ఇటువంటి ఇత్తల్లో భోజేయమ్మా అట్టాకు పని చేయదమ్మా మాకు చింతా కంటా చిన్నదుంటాడు జమ్మా కిత్తలు కావాలన్నాడు ఒక్కో కిత్తలు 9 మూల పొడుగుండాలన్నాడు ఆ మాట లక్ష్మీదేవి వారికి